క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాక్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనం వరకు ధ్యానించుకుందాము. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు చెదిరిపోకుండా ఉండేందుకు అనగా వారి విశ్వాసము భంగపడకూడదని యేసు తన శిష్యులతో కలిసి చేసిన చివరి భోజనంలో ఈ సంగతులు వారికి బోధించాడు. వారి మీద గొప్ప హింస రానయ్యున్నది. లోకద్వేషం, రాబోయే శ్రమల గురించి వారు ముందుగానే హెచ్చరింపబడకపోయి ఉంటే క్రీస్తులో వారి విశ్వాసాన్ని విడిచిపెట్టేవారే. వారు మిమ్మును సమాజ మందిరముల నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. ముఖ్యంగా యూదా మత నాయకుల చేత వారు హింసించబడతారని ప్రత్యేకించి యేసు వారికి చెప్పారు. సమాజ మందిరముల నుండి వారిని వెలివేస్తారు. బహుశా వారి ఉద్యోగాల నుండి, వారి ఇళ్ళ నుండి వెలివేయబడతారు. ప్రతి తరములో అనేక క్రైస్తవులకు ఈ విధంగానే చేశారు. కొంతమంది మత నాయకులు గుడ్డివారై, మతి చెల్లించిన వారై అమాయకులైన క్రైస్తవులను సహితము హింసించారు, చంపారు. ఆ విధంగా చేయడం వలన వారు దేవునికి సేవించుచున్న వారు అవుతారని వారు తలంచారు. నిజంగా అపోస్తలుడైన యోహాను తప్ప మిగిలిన 11 మంది శిష్యులు చంపబడ్డారని మనకు తెలుసు. చరిత్ర అంతటా చూచినట్లయితే క్రైస్తవులు యూదుల చేతనే గాక ఇతర మతముల చేత కూడా హింసించబడ్డారు. అన్నిటిలో ఘోరమైనది ఏమిటంటే కొన్నిసార్లు కొంతమంది క్రైస్తవులే ఇతర క్రైస్తవులను హింసించడం జరిగింది. విశ్వాసులను కూడా మోసం చేసిన వారు అయినారు. వారు తమ సహోదరులను వ్యతిరేకించేలా నడిపించేంత గొప్ప శక్తి ఎవరికి ఉందంటే సాతానికి ఉందని మనం గ్రహించాలి. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగ చేయుదురు. యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడిన ఏకైక నిజదేవుడు వారికి తెలియదు కాబట్టి మనుషులు నిజ క్రైస్తవులను వ్యతిరేకిస్తారు. సహజంగా మానవులలోని దేవునిని గూర్చిన అజ్ఞానము వారి సొంత తప్పే. క్రీస్తు ద్వారా దేవుడు సూచక క్రియలను వారికి అనుగ్రహించాడు. అయితే వారు వాటి నుండి నేర్చుకోవడానికి నిరాకరించారు. ఇది యూదుల విషయంలో సత్యము. ప్రతి తరములోని అవిశ్వాస మనుషుల విషయంలో కూడా ఇది సత్యము. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. యేసు తన శిష్యులతో ఉన్నప్పుడు వారి మీదకి రాబోయే గొప్ప శ్రమలను గురించి అధికంగా మాట్లాడలేదు. చాలా మటుకు హింస శిష్యుల మీద కాకుండా యేసుక్రీస్తు మీదనే పడింది కాబట్టి చెప్పాల్సిన అవసరము లేకపోయింది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారిని వదిలి వెళ్ళబోతున్నాడు కాబట్టి ఆ తర్వాత లోకుల సమస్త ద్వేషము వారిపైన పడబోతుంది. కాబట్టి వారిని ఆ సమయం కోసము సిద్ధము చేయవలసి ఉన్నది. అదేవిధంగా మనల్ని కూడా దేవుడు రాబోయే శ్రమల గురించి సిద్ధం చేస్తూ ఉంటాడు. అది మనం స్వీకరించవలసిందే. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు. కానీ
నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. యేసు తన శిష్యులతో వెళ్ళిపోతున్నానని చెప్పాడు. అయితే వారు అంటే శిష్యులు ఆయన ఎక్కడికి వెళుతున్నాడో నిజంగా అడగలేదు. పేతురు ఒకసారి అడిగిన మాట వాస్తవమే. యోహాను సువార్త 13:36 ఈ మాటలు ఉంటాయి. అయితే పేతురు యేసు గమ్యంను గూర్చి తలంచలేదు. యేసు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడానికి మాత్రమే తలంచుచున్నాడు. యేసు మరొక పట్టణానికో లేక దేశానికో వెళుతున్నాడని తలంచారు. యేసు వారిని వదిలి వెళుతున్నాడని చెప్పాడు. కాబట్టి శిష్యులు దుఃఖముతో నిండుకున్నారు. కానీ ఆయన తన మరణంను గూర్చి మాట్లాడుతున్నాడని వారు పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వెళ్ళిపోవడము వారికి ప్రయోజనకరమే కానీ నిష్ప్రయోజనం కాదని యేసు వారికి చెప్పాడు. ఎందుకంటే ఆయన వెళ్ళిన తర్వాత ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ వారి యొద్దకు వస్తాడు. యేసు ఒక్కసారి ఒకే స్థలంలో ఉండగలడు, కానీ పరిశుద్ధాత్మ ఒకేసారి ప్రతి చోట ఉండగలడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేనిని గూర్చి మాట్లాడుతున్నాడో శిష్యులు గ్రహించలేదు. అయితే తర్వాత వారు అర్థం చేసుకున్నారు. యేసు వారితో ఉండడం కంటే పరిశుద్ధాత్మ వారిలో ఉండడము మరింత శ్రేష్టమైనది. యేసు మరణానికి ముందు వారంతా బలహీనులుగా, అటు ఇటు కొట్టబడేవారుగా, భయస్థులుగా ఉండేవారు. యేసు మరణం తర్వాత పరిశుద్ధాత్మ వారిపై వచ్చి శక్తివంతులుగా మార్చివేశాడు. అందుకోసమే వారి ప్రయోజనం నిమిత్తము ఆయన వెళ్ళిపోతున్నానని శిష్యులతో యేసు చెప్పారు. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. పరిశుద్ధాత్మను గూర్చి కొన్ని సంగతులను యేసు ముందుగానే విశదీకరించి చెప్పి ఉన్నాడు. పాపము, నీతి, తీర్పు అనే విషయాలకు సంబంధించి లోకస్తుల దోషమును పరిశుద్ధాత్మ బయలుపరుస్తాడు. ఇక్కడ ఆయన అదే విషయాన్ని తన శిష్యులకు చెబుతూ ఉన్నాడు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. మొదటిగా పాపములకు సంబంధించి వారు క్రీస్తును విశ్వసించడానికి నిరాకరించారు. కాబట్టి వారు పాపులని పరిశుద్ధాత్మ మనుషులకు చూపెడతాడు. మనిషి యొక్క ప్రాథమిక పాపం ఏమిటంటే తనను తానే తన జీవితానికి యజమానునిగా చేసుకోవటము. ఇది స్వార్థము లేక తమ మీద తాము ఆధారపడడం అవుతుంది. ప్రకృతి సంబంధి చేసే ప్రతి ఒక్కటి తన కోసమే చేసుకుంటాడు. ఈ స్వార్థం వలన తనకు వేరుగా దేవుని కానీ క్రీస్తుని కానీ యజమానునిగా అంగీకరించడానికి నిరాకరిస్తాడు. నీవు నాకు సేవ చేయాలి అని యేసు చెబుతుండగా అలా కాదు, నాకు నేనే సేవ చేసుకుంటాను, నేను నీలో విశ్వసించను అని చెప్తాడు. ఈ స్వార్థము అవిశ్వాసాల విషయములలో పరిశుద్ధాత్మ ఒప్పింపచేయుటకు వస్తాడు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మనస్సాక్షిని ఒప్పుకోలు కలుగజేసినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి తన స్వార్థాన్ని గుర్తెరిగి మారు మనసు విషయంలో
దేవుని వైపు తిరుగుతాడు. రెండవదిగా, నీతి విషయంలో క్రీస్తు నీతిమంతుడని పరిశుద్ధాత్మ మనుషులకు చూపుతాడు. లోకము యేసుని పాపి అని పిలిచింది, యోహాను సువార్త 9:24. అయితే యేసు నీతిమంతుడిగా చూపబడినాడు. ఎందుకంటే ఆయన మరణము నుండి లేచి పరలోకంలో తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఇంతేకాకుండా పరిశుద్ధాత్మ మనుషులలో తమ సొంత నీతి లేదని వారికి చూపుతాడు. క్రీస్తు మాత్రమే నీతిమంతుడు. శిలువ పైన క్రీస్తు మరణము ద్వారా మనుషులు వారి పాపము నుండి కడుగుబడి దేవుని దృష్టిలో నీతిమంతులుగా చేయబడినారు. మార్కు సువార్త 10:45 మనుషులు వారి ప్రయత్నముల ద్వారా ఎన్నడూ నీతిమంతులు కాలేరని పరిశుద్ధాత్మ వారికి చూపుతాడు. పరిశుద్ధాత్మ మాత్రమే దీనిని మనుషుని చూపిస్తాడు, లేకపోతే అతడెప్పటికీ నమ్మడు. మూడవదిగా, తీర్పు విషయంలో ఈ లోకాధికారైన సాతాను పైన ఇప్పటికే తీర్పు వచ్చినదని పరిశుద్ధాత్మ మనుషులకు చూపిస్తాడు. యేసు సాతానును సిలువపై ఓడించాడు. యోహాను సువార్త 12:31 సాతాను తీర్పు తీర్చబడినాడు. చివరకు అతడు నాశనము చేయబడతాడు. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. యేసు తన శిష్యుల నుండి ఏ సంగతి దాచి ఉండనప్పటికీ ఆయన చనిపోకముందు సమస్తమును వారికి విశదీకరించలేకపోయాడు. ఎందుకంటే వారు వినడానికి సిద్ధంగా లేరు. వారు తెలుసుకోలేకపోయారు, లేక ఒప్పుకోలేకపోయారు. వారు ఇంకా నేర్చుకోవాల్సిన లోతైన పాఠాలను తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయము మనకును వారికిను అవసరమై ఉన్నది. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. కాబట్టి వారు నేర్చుకోవడానికి ఏమి విడిచిపెట్టబడిందో దానిని పరిశుద్ధాత్మ వచ్చి వారికి బోధిస్తాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పాడు. పరిశుద్ధాత్మ వారిని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆత్మ సంభవింపబో సంగతులను వారికి తెలియజేస్తాడు. అనగా రాబో దానికోసము ఆత్మ వారిని సిద్ధము చేస్తాడు. మనల్ని కూడా రాబోతున్నటువంటి విషయాలను ఎదుర్కొనుటకు మనల్ని సిద్ధం చేస్తాడు. క్రీస్తు సంఘమును ప్రపంచమంతా స్థాపించుటకు గొప్ప కార్యమునకు ఆత్మ మనందరినీ కూడా సిద్ధం చేస్తున్నాడు. అప్పుడు శిష్యులకు సిద్ధం చేశాడు, ఇప్పుడు నిన్ను నన్ను కూడా సిద్ధం చేస్తున్నాడని మనం గ్రహించాలి. వారి శ్రమ మరణమును ఎదుర్కోవడానికి ఆత్మ వారికి సిద్ధం చేశాడు. మనల్ని కూడా శ్రమలను తట్టుకోవడానికి ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధం చేస్తూ ఉంటాడు. మొదట శిష్యులకు పరిశుద్ధాత్మ ఈ సంగతులన్నీ చేశాడు, మరియు ప్రతి నిజమైన క్రైస్తవునికి అప్పటి నుండి చేస్తూ వస్తున్నాడు. ఇంకొక కార్యము చేయడానికి కూడా పరిశుద్ధాత్మ శిష్యులకు సహాయపడినాడు. వారు క్రొత్త నిబంధన వ్రాయడానికి తోడ్పడినాడు. వారు వ్రాస్తుండగా సత్యస్వరూపైన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ వారి మనసులను వారి కలములను నడిపించాడు. బైబిల్లో వ్రాయబడిన సమస్తాన్ని వాస్తవానికి పరిశుద్ధాత్మయే వ్రాసాడు. కాబట్టి మనము బైబిల్ మీద సంపూర్ణంగా ఆధారపడవచ్చు. ప్రతి మాట సత్యము, వాస్తవానికి అది దేవుని మాటయే. పరిశుద్ధాత్మ తనంతట తానేమీ మాట్లాడడు. దేవుని నుండి వేటిని వింటాడో వాటినే మాట్లాడుతాడు. పరిశుద్ధాత్మ
దేవుని ఆత్మ కాబట్టి ఆయన దేవుని మాటలనే మాట్లాడతాడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్మ నిత్యము క్రీస్తును మహిమపరుస్తాడు. పరిశుద్ధాత్మ ఎలాంటి కార్యం చేసినా లేక ఎలాంటి నడిపింపు ఇచ్చినా అది నిత్యము క్రీస్తును మహిమపరిచేందుకే. ఏదైనా ఒక నిశ్చయింపబడిన విషయంలో మనం నిజముగా ఆత్మచేత నడిపింపబడుతున్నామా లేదా అని తెలుసుకోవడానికి ఇది ఒక ముఖ్య పరీక్ష. మనం చేసేది క్రీస్తుకు మహిమ తెస్తుందా? అలాగైతే పరిశుద్ధాత్మయే మనలను నడిపించుచున్నాడని మనము తప్పక రూఢి చేసుకోవచ్చు. అయినప్పటికీ మనం చేస్తున్నది క్రీస్తుకు మహిమ తీసుకొని రాదన్నప్పుడు అది పరిశుద్ధాత్మ నుండి కాదని చెప్పవచ్చు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని. స్నేహితులారా, గ్రహించండి, క్రీస్తు వారు భూమి మీద ఉంటే ఏమేమి చేసేవాడో దానిని ఆత్మ మన కొరకు చేస్తాడు. యేసు ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును కనుక నన్ను మహిమపరచును అని చెప్పాడు. పరిశుద్ధాత్మ క్రీస్తు నీతిని, ఆయన అధికారమును, ఆయన శక్తిని మరియు ఆయన మహిమను తీసుకొని మనకు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ దేవుడు మరియు క్రీస్తు ఇద్దరికి చెందినవి. ఏదైనాను దేవునికి చెందినదైతే అది క్రీస్తుకు కూడా చెందినదే. ఈ విషయములన్నీ పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేయబడుతున్నాయి. మనము క్రీస్తు నీతి, శక్తి మరియు మహిమ ఎరిగి ఉండటమే కాదు, వాటిలో మనము పాలు పొందుతాము. ఈ వాక్యమును దేవుడు మన ఆత్మలో ఉంచి వర్ధిల్లింపజేసి జీవింపచేయునుగాక. ఆమేన్.